వెల్కమ్ టు మై ఛానల్. ఈ దేశానికి భవిష్యత్తు ఎవరు? యువత. కానీ ఈ రోజుల్లో చాలామంది యువత డిగ్రీ చేతుల్లో కలల గుండెల్లో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. గుర్తుంచుకోండి, ఒక్కొక్కల జీవితంలో అవకాశం తలుపు కొట్టదు, మనమే తలుపు తీయాలి. నిన్ను నువ్వు తక్కువగా అనుకోకు. నీ దగ్గర ఆలోచన ఉంది, శక్తి ఉంది, మార్గం ఉంది. ఓటమి వస్తే నిరాశ ఉంది, కానీ ఓటమి వస్తుంది, నిరాశ వస్తుంది, కానీ ఆగిపోవడం మాత్రం ఓటమి కాదు. ఈరోజు ఒక చిన్న అడుగు వేస్తే రేపు అదే అడుగు నీ జీవితాన్ని మారుస్తుంది. ఫోన్ చేతిలో ఉంది, స్కిల్ నేర్చుకో. సమయం చేతిలో ఉంది, వృధా చేయకు. శ్వాస ఉంది, ప్రయత్నం ఆపకు. లేచే యువతే దేశానికి మేల్కొలుపు. డబ్బు లేదు అని బాధ కాదు, ఆత్మవిశ్వాసం లేకపోవడమే అసలైన బాధ. నిజం చెప్పాలంటే మన దేశంలో టాలెంట్కు కొరత లేదు, కానీ ధైర్యానికి కొరత ఉంది, ఓర్పుకి కొరత ఉంది. ఒకసారి ఆలోచించండి, మన తల్లిదండ్రులు ఎంత కష్టం పడ్డారో. వాళ్ళకి పెద్ద చదువులు లేవు, పెద్ద అవకాశాలు లేవు, కొన్ని బాధ్యతలు, కానీ బాధ్యత ఉంది, పట్టుదల ఉంది, అందుకే వాళ్ళు నిలబడ్డారు. యువత ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, నీ జీవితం నీ చేతిలో ఉంది. సిస్టమ్ బాగోలేదు అనొచ్చు, ఉద్యోగం లేదు అనొచ్చు, కానీ ప్రయత్నం చేయకపోతే మార్పు రాదు. అవకాశం కోసం ఎదురు చూసేవాడు ఎప్పుడూ వెనకే ఉంటాడు. అవకాశాన్ని సృష్టించేవాడు చరిత్రను రాస్తాడు. ఈ కాలం నీకు ఇచ్చిన గొప్ప ఆయుధం చదువు, ఫోన్, ఇంకా మరెన్నో ఆలోచనలు. అప్పట్లో చదువు లేదు, ఫోన్ సౌకర్యం లేదు, రెక్కాడితే డొక్క ఆగని పరిస్థితులు. కానీ ఇప్పుడు కాలం అలా కాదు, ఎన్నో సౌకర్యాలు, ఎన్నో ఆలోచనలు. అది ఫోన్తో స్కిల్ నేర్చుకో, డబ్బు సంపాదించు, జీవితాన్ని మార్చుకో. తేడా ఒకటే, నువ్వు ఫోన్ని ఎలా వాడుతున్నావు అని. నిరాశలో ఉన్న యువత, నువ్వు ఆగిపోకూడదు అనుకోకు. నీవు ఆలస్యంగా పెట్టావంతే. ఈరోజు మొదలు పెడితే ఇప్పటికీ ఆలస్యం కాదు. ప్రతి విజయవంతమైన వ్యక్తి జీవితంలో ఒక నిశ్శబ్దం పోరాటం ఉంది. ఎవరికి తెలియని కన్నీళ్ళు ఉంటాయి, కానీ వాళ్ళు ఆగలేరు, అందుకే గెలిచారు. ఒక చిన్న కథ. ఒక యువకుడు రోజు ఇంటర్వ్యూ వెళ్ళాడు, ప్రతిసారి రిజెక్ట్. ఒకరోజు అనుకున్నాడు, నన్ను ఎవరూ నమ్మడం లేదు, కానీ నన్ను నేనే నమ్ముతాను. ఆ రోజు నుండి స్కిల్ నేర్చుకున్నాడు, పట్టుదలగా ప్రయత్నించాడు. ఈరోజు అతనే ఇంకొకరికి ఉద్యోగం ఇస్తున్నాడు. యువత, నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నిన్ను నువ్వు తక్కువగా అనుకోకు. ఒకరోజు మారుతుందని ఎదురు చూడకు. ఈరోజు మొదలుపెట్టు. కష్టానికి భయపడకు, ఆగిపోవద్దు. మన దేశం యువతను చూస్తుంది. ఈ దేశానికి భవిష్యత్తు ఉంది, నీ ఆలోచనలో ఉంది, నీ కృషిలో ఉంది. లేచే యువతే దేశానికి మేలుకొలుపు. మరిన్ని మంచి వీడియోస్ కోసం లైక్, షేర్, కామెంట్. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పోస్టులు ఉంటేనే ఇలాంటి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకురాగలుగుతాం.